వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అధ్వానంగా మారిన జోగులాంబ గద్వాల జిల్లా రోడ్లు, నరకయాతన అనుభవిస్తున్న గద్వాల జిల్లా ప్రజలు, వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకురాలు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ మాట్లాడుతూ, పట్టణంలో ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచి చెరువులు తలపిస్తున్నాయని, వాహనదారులు పాదచారులు ఇబ్బంది పడుతున్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ స్పందించకపోగా వాటిని తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేకపోవడం దారుణం అంటూ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు శ్రీమతి డీకే అరుణమ్మ వేసిన రోడ్లు చేసిన అభివృద్ధి తప్ప ఇంకోటి కనిపించడం లేదని అధికార పార్టీపై దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఏ పార్టీలో ఉంటున్నారో కూడా తెలియని నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కరైతే ఇంకొకరేమో బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో టికెట్ తీసుకుని మెజారిటీ ఓట్లు సాధించి ప్రజల ఓట్లు కావాలి, ప్రజాక్షేమం మాకు అవసరం లేదు అంటూ, ఆధిపత్యం కోసం ఈ ప్రాంత అభివృద్ధి మాకు అవసరం లేదన్నట్టు వ్యక్తులతో గద్వాల అభివృద్ధి 100 ఫీట్ల గుంతలో నిర్వీర్యం అయిపోయిందని హెచ్చరించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గద్వాల పట్టణంలో ఎక్కడ చూస్తూ రోడ్డు, అంబేద్కర్ చౌక్ కానివ్వండి, కృష్ణవేణి చౌక్, అలాగే గర్ల్స్ హై స్కూల్ ముందు రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉంది. అక్కడ పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు, బయట వస్తుంటారు. ఎంతోమంది స్కిట్ అయి కింద పడడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెటు, ఫిష్ మార్కెటు, ఇంకా మన రామ్నగర్ రామాలయం వెనకైతే చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. ఇలా చెప్పుకుంటూ పోతే గద్వాల పట్టణంలో ఎక్కడ చూసుకో రోడ్లు అంతా గుట్టలమయమై రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ గద్వాల పట్టణంలో ఒక తట్ట మట్టి వేసి రోడ్డు వేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వాలు. గతంలో డీకే అరుణమ్మ గారు అధికారంలో ఉన్నప్పుడు గద్వాల పట్టణం ఎంతో సుందరంగా, ఎంతో మంచిగా రోడ్లు ఉండేవి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో కానీ ఇప్పుడు కానీ 2 ప్రభుత్వాలు మారినా కూడా ఈ గద్వాల పట్టణానికి ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మన్ను వేయడం జరగలేదు. ఈ గద్వాల పట్టణం కాదు, ఇప్పుడు గద్వాల జిల్లా అయింది. జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. గద్వాల పట్టణమే ఈ విధంగా ఉంటే మళ్ళీ జిల్లా